ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని ఏదైతే తీసుకొచ్చిర్రో ఈ పాలసీ కేవలం ఫ్రీ హోల్డ్స్కే అంటే ఆల్రెడీ ఓనర్షిప్ ఉన్న వాళ్ళ మీదనే ఈ యొక్క పాలసీ తీసుకొచ్చారు. ఓనర్షిప్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్లలో ఆల్రెడీ ల్యాండ్ అలాట్ అయ్యి వాళ్ళు ఎప్పుడో గవర్నమెంట్ దగ్గర కొనుక్కున్న వాళ్ళకు 30%, 80 ఫీట్ రోడ్డు పైన 84 టన్ తక్కువ ఉంటే 30%, 80 ఫీట్ రోడ్ కంటే ఎక్కువ యాక్సెస్ ఉంటే 50% ఇచ్చింది. ఎవరికి ఇచ్చిర్రు? కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ గతంలో కొనుక్కున్న వారి కోసం ఇచ్చారు. ఇప్పుడు కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో వచ్చి చెప్పినటువంటి అజామాబాద్ కానీ, బాలానగర్ కానీ, హఫీజ్పేట కానీ వీళ్ళు 2023లో ఒక GO19, GO20, GO21 తీసుకొచ్చారు. 29/8 అంటే 2023 ఆగస్టు నెలల. సో నేను చెప్పేది ఏంటంటే 2023 ఆగస్టు నెలలలో ఏదైతే ఈ పాలసీ తీసుకొచ్చిర్రో ఆ పాలసీ లీజ్ హోల్డర్లు అంటే ఎవరు? వాళ్లకు భూమి వాళ్ళది కాదు, ప్రభుత్వం లీజుకి ఇచ్చినటువంటి వాళ్ళ గురించి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పింది ఏంది? లీజ్ హోల్డర్లకు రెగ్యులరైజ్ చేయడానికి ఒరిజినల్ లీజ్ హోల్డర్లకు 100, లీజు చేతులు మారితే 200 అని చెప్పారు. సో ఒరిజినల్ లీజు, అసలు లీజ్ హోల్డర్ ఒకరికి లీజ్ ఇచ్చిన తర్వాత ఆ లీజు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ లీజ్ హోల్డర్కి అధికారమే ఉండదు. కానీ వీళ్ళు 2023 ఎన్నికల ముందే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి లీజ్ ఉన్న వాళ్ళను మనం ఫ్రీ హోల్డర్ చేసి వాళ్ళ మీద 100% వేస్తా అని చెప్పింది వాళ్ళు. ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే లీజ్ హోల్డర్లకు కాదు ఇది. ప్లస్ ఇప్పుడు వచ్చిన పాలసీ అజామాబాద్ కానీ, బాలానగర్ కానీ, హఫీజ్పేటకు కానీ సంబంధించినటువంటి ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు.